హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో పాలు వేసిన బీరకాయ కర్రీని చూపిస్తున్నాను. నేతి బీరకాయతో చేసిన ఈ కర్రీ కమ్మని రుచితో మొత్తం అన్నం అంతా కూడా ఈ కూరతోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ కేజీ వరకు బీరకాయలను తీసుకున్నానండి. ఇలా బీరకాయలను తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పీల్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న సైజులో ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 7-8 వెల్లుల్లి రేకులను ఇలా దంచి వేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, 4-5 ఎండుమిర్చి, అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని ఈ తాలింపు కొంచెం ఎర్రగా వేగేంత వరకు కూడా ఇలా వేపించుకోండి. ఈ కర్రీకి తాలింపు బాగా వేగితేనే కూర టేస్ట్ బాగుంటుంది. ఇలా తాలింపు ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ తాలింపు అంతా కూడా బీరకాయ ముక్కలకి బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వండి. చూస్తున్నారు కదా, కొంతసేపటికి ఇలా బీరకాయల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ వాటర్లోనే బీరకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి. 6-7 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ వాటర్ అంతా కూడా చాలా మట్టుకు ఎవాపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకుని దీనిలోకి కాచి చల్లార్చిన పాలని 1 గ్లాస్ వరకు తీసుకోండి. ఇక్కడ పాలనేవి చిక్కని పాలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఈ పాలన్నీ కొంచెం బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, కూర ఆల్మోస్ట్ ఇలా దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందరే సాల్ట్ మాత్రం ఎప్పుడు యాడ్ చేయకండి, ఎందుకంటే మనం పాలు వేసి చేస్తాం కాబట్టి ఇలా సాల్ట్ అనేది చివరిలో యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి ఫ్లేవర్ తగిలితే కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంతేనండి, పాలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి ఎవరైనా కూడా తీసుకోవచ్చు. చాలా చలవ చేస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.